మన జీవితం మన చేతిలోంచి మెల్లమెల్లగా జారిపోతున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడుతున్నా ఎక్కడికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదని, ఒకే చోట ఆగిపోయినట్టు ఒక రకమైన నిస్సహాయత ఎప్పుడైనా మిమ్మల్ని చుట్టుముట్టిందా? మన జీవితాన్ని ఎవరో నడిపిస్తున్నట్టు, మన ప్రయత్నానికి మన కష్టానికి ఏమాత్రం విలువలేనట్టు మనస్సులో ఒక తెలియని బాధ. కాని ఒక్క క్షణం ఆగి ప్రశాంతంగా ఆలోచిస్తే ఒక నిజం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన భవిష్యత్తు అనే ఆ గొప్ప భవనానికి డిజైన్ వేసేది, ప్లాన్ గీసేది, ప్రతి ఇటుకను ఓపికగా, ప్రేమగా, బాధ్యతగా పేర్చేది మనమే. మన జీవితానికి మనమే ఇంజనీర్, మనమే దానికి రూపకర్తలం. రోజంతా ఆఫీస్లో పని, బయట ఒత్తిడి, సంపాదన కోసం పరుగు, ఇంట్లో బాధ్యతలు. ఈ చక్రంలో తిరిగి తిరిగి అలసిపోయి రాత్రి ఒంటరిగా మంచం మీద పడుకున్నప్పుడు, ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనసు లోపల ఒకే ఒక్క ప్రశ్న మనల్ని నిద్రపోనివ్వకుండా తొలిచేస్తూ ఉంటుంది. మనల్ని నమ్ముకున్న ఈ కుటుంబానికి, మన కళ్లలోకి ఎంతో ఆశగా చూసే మన పిల్లలకి మనం సరైన దారి చూపిస్తున్నామా? వాళ్ల భవిష్యత్తుకు మనం నిజంగా ఒక భరోసా ఇస్తున్నామా? రేపు వాళ్లు ఈ సమాజంలో తలెత్తుకొని బ్రతికేలా మనం ఈరోజు సరైన పునాది వేస్తున్నామా? ఈ ఒక్క ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేనప్పుడు గుండెల్లో మొదలయ్యే ఆ ఆందోళన, ఆ భయం మాటల్లో చెప్పలేనిది. ఆ క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుంటాం, మనల్ని మనమే నిందించుకుంటాం. మరి ఆ భయం నుంచి, ఆ బాధ్యత బరువు నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనసు ఏం చేస్తుందో తెలుసా? చాలా తెలివిగా కొన్ని సాకులు వెతుక్కుంటుంది. ఏముందిలే, మన అదృష్టం కలిసిరావాలి, అప్పుడే జీవితం మారుతుంది అంటాం. నా తలరాతలో ఇంతే రాసిపెట్టుంది, ఏం చేసినా ఇంతే అని మనల్ని మనమే సర్ది చెప్పుకుంటాం. అంతా పైవాడి దయ, మన చేతుల్లో ఏముంది అని చెప్పి చేతులు దులుపుకుంటాం. ఎందుకంటే నింద వేయడం చాలా తేలిక, కాని బాధ్యత తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలి. ఈ మాటలు ఆ ఒక్క క్షణం మనకు హాయిగా అనిపించొచ్చు, కాని మన జీవితాన్ని, మన పిల్లల భవిష్యత్తుని అక్కడే అదే గుంతలో పడేస్తాయి. సరే, అయితే ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. అందరూ అనే ఈ తలరాత, ఈ విధి, అసలు దీన్ని ఎవరు రాస్తున్నారు? ఎక్కడ రాస్తున్నారు? మనం పుట్టకముందే మన జీవితంలో జరగబోయే ప్రతి కష్టం, ప్రతి సుఖం, ప్రతి సంఘటన ఒక పుస్తకంలో రాసి ఉంటుందా? మరి అలాంటప్పుడు మన ప్రయత్నానికి, మన నిర్ణయాలకు ఏ విలువ లేదా? అసలు ఆ రాసిన రాత ఎవరిది? దాన్ని మార్చే శక్తి మనకు నిజంగా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే మన జీవితం మీద మనకు పట్టు దొరుకుతుంది. ఇక్కడ ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎడమవైపున్నది మనం నమ్మేది, మనల్ని బలహీనుల్ని చేసే ఒక నమ్మకం. కుడివైపున్నది అసలైన నిజం, మనకు శక్తినిచ్చే నిజం. మనమేమనుకుంటాం? నా తలరాతింతే అనుకుంటాం. కాని నిజమేంటి? నా అలవాట్లే నా రాత. దేవుడు మన నుదిటిమీద రాత రాశాడని నమ్ముతాం, కాని నిజానికి ప్రతిరోజు మనం చేసే పనులే, మనం తీసుకునే నిర్ణయాలే మన రాతను రాస్తాయి. చూడండి, నమ్మకం మనల్ని ఒక గదిలో బంధిస్తే నిజం మనకు స్వేచ్ఛనిస్తుంది. మనం ఎటువైపు నిలబడాలనేది మనమే నిర్ణయించుకోవాలి. అంటే అసలు నిజమైన తలరాత అంటే ఎక్కడో ఆకాశంనుంచి ఊడిపడింది కాదనమాట. మన రోజువారీ చేతలే. రోజూ 4 గంటలు అనవసరంగా ఫోన్లో కాలక్షేపం చేస్తే, ఆ సమయంలో కుటుంబంతో మాట్లాడకుండా, కొత్త విషయం నేర్చుకోకుండా ఉంటే 5 ఏళ్ల తర్వాత మన జీవితం ఎక్కడ ఉంటుందో అదే మన తలరాత. ఒక మంచి పుస్తకం చదివి మనల్ని మనం మెరుగుపరుచుకోకుండా వదిలేస్తే అదే మన తలరాత. జీవితంలో ప్రతిదానికి ఫిర్యాదు చేస్తూ, పరిస్థితులను నిందిస్తూ, ఎదుటివాళ్ళని తప్పుపడుతూ బ్రతికితే అదే మన తలరాత. వీటన్నిటికీ బదులుగా నిజాయితీగా, క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే వచ్చే ఫలితమే మన అసలైన తలరాత. మనం వేసే ప్రతి అడుగు మన గమ్యాన్ని రాస్తుంది. మనలో చాలామందికి చాలా విషయాలు తెలుసు. ఉదయాన్నే లేస్తే మంచిదని తెలుసు, వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని తెలుసు, డబ్బు పొదుపు చేస్తే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని తెలుసు, పిల్లలతో ప్రేమగా మాట్లాడితే వాళ్ల ఎదుగుదల బాగుంటుందని తెలుసు. ఇవన్నీ మనకు తెలుసు. కాని మనం చేస్తున్నామా? ఇక్కడే అసలు సమస్య ఉంది. తెలియకపోవడం కాదు, తెలిసినా ఆచరించకపోవడమే మనల్ని వెనక్కిలాగుతోంది. జ్ఞానమనేది ఒక ఆయుధం లాంటిది. దాన్ని వాడనప్పుడు అది మన దగ్గర ఉన్నా లేనట్టే. అందుకే చూడండి, తెలిసిన వాళ్లకి, చేసేవాళ్లకి మధ్య ఉన్న ఆ చిన్న గీతే వాళ్ల జీవితాల్లో పెద్ద మార్పును సృష్టిస్తుంది. అయితే జీవితాన్ని మొత్తం మార్చేసుకోవాలంటే ఒకే రోజులో అద్భుతాలు చెయ్యాలా? అంత పెద్ద పర్వతాలు నెక్కాలా? అవసరం లేదు. గొప్ప గొప్ప మార్పులు ఎప్పుడూ
చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతాయి. రోజు మనం చేసే అతి చిన్న పనులు, అతి చిన్న మార్పులు కాలం గడిచే కొద్దీ ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇప్పుడు మనం ఆ చిన్న మార్పుల అద్భుతం గురించి, అంటే 1.01 వర్సెస్ 0.99 సూత్రం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ అంకెను చూడండి, 37.8. ఇదేదో లెక్కల క్లాసు అనుకోకండి. ఇది లెక్క కాదు, జీవితం. మన జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన సూత్రమిది. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. మనం ప్రతిరోజూ నిన్నటికంటే కేవలం 1%, జస్ట్ 1% మనల్ని మనం మెరుగుపర్చుకుంటే, అది చదువులో కావచ్చు, పనిలో కావచ్చు, ఆరోగ్య విషయంలో, డబ్బు పొదుపులో, కుటుంబ సంబంధాలలో, ఏదైనా సరే. చూసారా, ప్రతిరోజూ కేవలం 1% మెరుగుపడితే ఏడాది చివరికి మనం ఎక్కడ ఉంటామో తెలుసా? దాదాపు 38 రెట్లు మెరుగైన వ్యక్తిగా మారతాం. రోజూ ఓ 10 పేజీలు చదవడం, ఓ 15 నిమిషాలు నడవడం, ఓ 100 రూపాయలు పక్కన పెట్టడం, ఇవి మొదట్లో చాలా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కానీ చక్రవడ్డీలాగా ఈ చిన్న మంచి అలవాట్లు ఏడాది గడిచేసరికి మనల్ని మనం ఊహించనంత ఎత్తులో నిలబెడతాయి. ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం. మనం మెరుగుపడక్కర్లేదు. నిన్నటికంటే ఈరోజు కేవలం 1%, జస్ట్ 1% నిర్లక్ష్యం చేస్తే, ఈరోజు కాకపోతే రేపులే అని ఓ చిన్న పనిని వాయిదా వేస్తే, ఒక్కరోజుతో ఏమవుతుందిలే అని మనల్ని మనం మోసం చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఏడాది చివరికి మన పరిస్థితి ఏంటో గమనించారా? దాదాపు 0. మన ఎక్కడ మొదలుపెట్టామో దానికంటే చాలా చాలా కిందకి పడిపోతాం. చిన్న చిన్న నిర్లక్ష్యాలు, చిన్న చిన్న అనవసరం ఖర్చులు, చిన్న చిన్న వాయిదాలు, ఇవన్నీ కలిసి మన జీవితాన్ని మొత్తం నాశనం చేసేస్తాయి. పడవకి పడ్డ ఒక చిన్న చిల్లులాంటివివి. మొదట అసలు కనిపించవు, కాని నెమ్మదిగా పడవ మొత్తాన్ని ముంచేస్తాయి. మన జీవితంలో కూడా జరిగేది అదే. ఈ చిన్న మార్పుల ప్రభావం మొదటి రోజే కనిపించదు. 2 స్నేహితులున్నారు అనుకుందాం. ఒకరు రోజూ చదువుతున్నాడు, ఇంకొకరు సమయాన్ని వృధా చేస్తున్నాడు. మొదటి సంవత్సరంలో వాళ్ళిద్దరి మధ్య పెద్ద తేడా ఏమీ ఉండదు. కాని 5 ఏళ్లు గడిచేసరికి వాళ్ళ జ్ఞానంలో, సంపాదనలో, ఆలోచనా విధానంలో దూరం స్పష్టంగా పెరుగుతుంది. ఇక 10 ఏళ్ల తర్వాత వాళ్ళు 2 వేర్వేరు ప్రపంచాల్లో ఉంటారు. ఒకరు తమ కలల జీవితాన్ని నిర్మించుకుంటే, ఇంకొకరు అవే ఫిర్యాదులతో, అవే కష్టాలతో అక్కడే ఉండిపోతారు. ఆ రోజు వేసిన ఆ చిన్న అడుగే ఈరోజు ఈ పెద్ద తేడాకు కారణం. కాబట్టి మన జీవితాన్ని నిర్మించేది మన అలవాట్లేనని ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమైంది. అయితే ఆ అలవాట్లను మార్చుకునే శక్తి, మన జీవితాన్ని మన నియంత్రణలోకి తెచ్చుకునే ఆ శక్తి, అదెక్కడో లేదు, మన చేతిలోనే ఉంది. దాన్ని ఎలా గుర్తించాలి, ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకుందాం. మన ఆలోచనలు, మన మాటలు, మన దృష్టి రోజంతా ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుంది? మన దగ్గర లేనివాటి గురించా, లేక ఉన్నవాటి గురించా? నా దగ్గర పెద్ద ఇల్లు లేదు, మంచి కారు లేదు, వాళ్లకున్నంత డబ్బు లేదు అని లేనివాటి గురించి బాధపడుతూ కుమిలిపోతూ బ్రతుకుతున్నామా, లేక మన దగ్గర ఉన్న అమూల్యమైన వాటిని గుర్తించి సంతోషిస్తున్నామా? గుర్తుపెట్టుకోండి, మన దృష్టి ఎక్కడుంటే మన శక్తి అంతా అక్కడికే ప్రవహిస్తుంది. అసలైన సంపద అంటే బ్యాంకులో ఉన్న అంకెలు కాదు, ఇది నిజమైన సంపద. ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్న ఈ కళ్ళు, మనల్ని మన కాళ్లమీద నిలబెడుతున్న ఈ కాళ్ళు, మంచి చెడుల్ను విశ్లేషించగలిగే ఈ మెదడు, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనల్ని ప్రాణంగా ప్రేమించే మన కుటుంబం. చెప్పండి, వీటన్నటి ముందు ఏ సంపద సరితూగుతుంది? వీటికి వెలకట్టగలమా? కోట్లిచ్చినా కొనలేని ఈ సంపద మన దగ్గరున్నప్పుడు మనం పేదవాళ్లమెలా అవుతాం? ఈ సంపదను గుర్తించడమే కృతజ్ఞత. ఇది నా దగ్గర ఇవన్నీ ఉన్నాయిలే అని పైపైన తెలుసుకోవడం కాదు. ప్రతిరోజూ, ప్రతి క్షణం వాటిని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోవడం. ఉదయం లేవగానే మనం బ్రతికి ఉన్నందుకు, మన కుటుంబం మనతో ఆరోగ్యంగా ఉన్నందుకు మనసులో కృతజ్ఞత చెప్పుకోవడం. ఎప్పుడైతే ఇది మొదలు పెడతామో మన దగ్గర లేని వాటిమీద నుంచి దృష్టి ఉన్నవాటిమీదికి మళ్ళుతుంది. అప్పుడు అసంతృప్తి పోయి జీవితంలోకి ప్రశాంతత వస్తుంది. జీవితంలో కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. మన గతం, ఇతరుల ప్రవర్తన, మన పుట్టుక, వీటిని మనం మార్చలేం. వీటి గురించి బాధపడుతూ కూర్చుంటే మన సమయం, శక్తి వృధా అవ్వడమే తప్ప ఏమీ జరగదు. మరి తెలివైన మనిషి ఏం చేస్తాడు? మార్చలేని వాటిని ప్రశాంతంగా అంగీకరిస్తాడు. తన చేతుల్లో ఏవి ఉన్నాయో గుర్తిస్తాడు. మన అలవాట్లు, మన ప్రయత్నం, మన ఆలోచన విధానం, ఇవి మన చేతుల్లో ఉన్నాయి.
వీటిపై దృష్టి పెట్టి వీటిని మెరుగుపరుచుకోవడంపైనే తన శక్తినంతా ఉపయోగిస్తాడు. కాబట్టి మన గతాన్ని మార్చలేకపోయినా సరే మన భవిష్యత్తును మాత్రం ఖచ్చితంగా మన చేతులతోనే మనకు నచ్చినట్టుగా నిర్మించుకోగలం. ఆ నిర్మాణానికి కావలసిన సాధనాలేంటో, ఆ అద్భుతమైన భవనాన్ని ఎలా కట్టాలో ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. మన జీవితం ఒక ఇల్లు కట్టడం లాంటిది. మొదటిది ఆలోచన, అంటే ఒక స్పష్టమైన బ్లూప్రింట్. 5 ఏళ్ల తర్వాత మన కుటుంబం ఎలా ఉండాలి, మన ఆర్థిక పరిస్థితి, మన ఆరోగ్యం ఎలా ఉండాలి అనే దానిపై ఒక స్పష్టమైన చిత్రం మన మైండులో ఉండాలి. రెండవది ప్రణాళిక. ఆ ఆలోచనను నిజం చేయడానికి ఒక పక్కా ప్లాన్. ప్రతి నెల ఎంత దాచాలి, ప్రతిరోజు ఏం చదవాలి, ఏం చెయ్యాలి అనే ప్రణాళిక. మూడవది ఆచరణ. ప్లాన్ గీసికి గోడకు తగిలిస్తే ఇల్లు తనంతట తాను కట్టబడదు కదా. ప్రతిరోజూ పనిచెయ్యాలి. ఆ చిన్న చిన్న పనులే మన భవనాన్ని నిర్మిస్తాయి. నాలుగవది, అన్నిటికంటే ముఖ్యమైనది పట్టుదల. ఇదే మన భవనానికి పునాది. కష్టాలు వచ్చినప్పుడు, ఫలితాలు ఆలస్యమైనప్పుడు మనల్ని కూలిపోకుండా నిలబెట్టేదే ఈ పట్టుదలే. అంటే మన జీవితమనే కంపెనీకి మనమే సర్వం. లక్ష్యాన్ని నిర్దేశించే సీఈఓ మనమే. ఆ లక్ష్యాన్ని చేరేలా ప్రణాళిక వేసే మేనేజర్ మనమే. ఆ ప్రణాళికను అమలు చేయడానికి ప్రతిరోజు చెమట చిందించే వర్కర్ కూడా మనమే. ఈ 3 పాత్రలను మనం సరిగ్గా పోషించినప్పుడే మన జీవితమనే కంపెనీ లాభాల బాట పడుతుంది. ఇక్కడ బాధ్యతను ఇంకొకరి మీదకు నెట్టడానికి ఏమాత్రం అవకాశం లేదు. మనలో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇదే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, మన కష్టాలన్నీ తీర్చేస్తారని ఎదురుచూస్తూ కూర్చుంటాం. ప్రభుత్వం, బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరిమీద ఆశ పెట్టుకుని మన బాధ్యతను మనం మర్చిపోతాం. ఒక్కటి బలంగా గుర్తుపెట్టుకోండి, ఎవరూ రారు. ఎవరూ మన జీవితాన్ని మనకోసం నిర్మించరు. మన ఇంటిని మనమే కట్టుకోవాలి. మన ఆకలిని మనమే తీర్చుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు బాధ్యత మనదే, మన ఒక్కరిదే. ఈ నిజాన్ని ఎంత త్వరగా అంగీకరిస్తే అంత త్వరగా మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది. అందుకే చివరిగా ఒక్కటే మాట చెబుతాను, మనసులో బల్లంగా నాటుకుపోయేలా గుర్తుపెట్టుకోండి. మన జీవితాన్ని శాసించేది మన నుదుటిమీద రాసిన రాత కాదు, మన చేతులతో మనం చేసుకునే కృషి. మనల్ని నడిపించేది ఏదో గాలివాటంగా వచ్చే అదృష్టం కాదు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు. గుర్తుపెట్టుకోండి, మన భవిష్యత్తుకు మనమే ఇంజనీర్, మన పిల్లలకు మనమే ఆదర్శం. ఈ బాధ్యతను స్వీకరిద్దాం. ఈరోజే, ఈ క్షణమే ఒక చిన్న మార్పుతో మన భవిష్యత్తు నిర్మాణాన్ని ప్రారంభిద్దాం. ఎందుకంటే తలరాత కాదు, స్వయం కృషే భవిష్యత్.